నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. భారత ప్రభుత్వము ఈరోజే కొత్త హోమ్ రూల్స్ 2025 ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రూల్స్ భారత ప్రభుత్వం చాలా మార్పులు తీసుకొచ్చింది. దీనివల్ల దేశంలో ఉన్న కిరాయిదారులు, ఇంటి ఓనర్ల జీవితాల్లో ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు డిజిటల్ రెంటల్ అగ్రిమెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టింది. కిరాయి పెంచడంలో 5 నుంచి 7% మాత్రమే పెంచాలి ఓనరు. సెక్యూరిటీ డిపాజిట్ కిరాయిదారు నుంచి 2 నుంచి 3 నెలలు కిరాయి మాత్రమే అడగాలి. సెక్యూరిటీ డిపాజిట్ 2-3 నెలలు మాత్రమే ల్యాండ్ లార్డ్ తీసుకోవాలి. అంతకన్నా ₹1 కూడా ఎక్కువ తీసుకోకూడదు. ఇల్లు ఖాళీ చేయాలి అంటే నోటీసు ఇంటి ఓనర్ 90 రోజుల ముందు టెనెంట్కి ఇవ్వాలి. కంపల్సరీగా డిజిటల్ రిజిస్ట్రేషన్ చేయాలి. రెంటల్ అగ్రిమెంటు ల్యాండ్ లార్డు సంవత్సరం అద్దె పెంచడానికి కేవలము 5 నుంచి 7% మాత్రమే పెంచాలి. ఇష్టం వచ్చినట్టుగా పెంచడానికి వీల్లేదు. రెంటల్ అగ్రిమెంట్ డిజిటల్ రిజిస్ట్రేషన్ ద్వారా చేయాలి. ఇంటి అద్దె సంవత్సరానికి 5 నుంచి 7% మాత్రమే పెంచాలి. కిరాయిదారుడు సెక్యూరిటీ డిపాజిట్ 2 నుంచి 3 నెలలు మాత్రమే తీసుకోవాలి ఇంటి ఓనరు. రెంటర్లు సంవత్సరానికి 5 నుంచి 7% మాత్రమే పెంచాలి. కిరాయిదారుడు ఇంటి ఓనర్ సెక్యూరిటీ డిపాజిట్ 2 లేదా 3 నెలలు మాత్రమే అడగాలి కిరాయి. అంతకన్నా ఎక్కువ సంవత్సరం కానీ 6 నెలలు కానీ అని అనడానికి వీల్లేదు. ఇల్లు ఖాళీ చేయడానికి ల్యాండ్ లార్డు 90 రోజుల అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి కిరాయిదారుడికి. ఎప్పుడు పడితే అప్పుడు రేపే ఖాళీ చేయి, ఎల్లుండే ఖాళీ చేయి అనడానికి వీల్లేదు. 90 రోజులు నోటీస్ ఇవ్వాలి అడ్వాన్స్. ఇది కొత్త రూలు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది నెక్స్ట్ మంత్ నుంచి అమల్లోకి వస్తుంది.